జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి గొంతుకోశాడని పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మండిపడ్డారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు చిత్తూరు పార్లమెంటులో నకిలీ దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారులను విధుల నుంచి వెంటనే తొలగించాలని ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కలికిరి మురళీమోహన్, ముఖ్య నాయకులు కలిసి కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు వినతి పత్రం అందించారు. జగన్ కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని, అంబేద్కర్ స్కీంలను తొలగించి తన పేరు పెట్టుకున్న జగన్ మరోసారి దళితులను మోసం చేయాలని చూస్తున్నారని కలికిరి మురళీమోహన్ విమర్శించారు. భారత మాతకు ప్రజాస్వామ్య పరిరక్షణకై ఓటుతో వస్త్రం కప్పితే ఆంధ్రప్రదేశ్ లో పాలకుడుగా ఉన్నటువంటి దుశ్శాసనుడు జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువున నట్ట నడిబొడ్డున ఒళ్ళు ఊడుస్తున్నాడు. విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ఒళ్ళు ఒడుస్తున్నటువంటి ఈ దుశ్శాసనుడికి త్వరలోనే బుద్ధి చెప్పాలా. అధికారం కోసం, నీ దౌర్జన్యాల కోసం, నీ దాష్టీకాల కోసం దళితులను మొప్పిపెట్టి, దళితులను మోసగించి, దళితులను చంపి అధికారం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 125 అడుగుల కాంస విగ్రహాన్ని పెడతానని చెప్పడం సిగ్గు. నీకు అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా లేదని చెప్పి నేను ఒక దళితుడుగా చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి స్కీమును తొలగించి నీ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితులను మళ్ళొక్కసారి మోసం చేయాలనుకుంటున్నావా? ఆ రోజు కోడికత్తు సీను డ్రామా ఆడి కోడికత్తు సీనుని జైల్లో పెట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయ్యా, 175 నియోజకవర్గాల్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 29 ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలందరినీ పక్కకు మార్చేసి, అంటే ఎస్సీలందరూ పనికి మాలిన వాళ్ళనే. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? స్థానికంగా ఉన్నటువంటి వాడు నా గుడిసెకి నేను యజమానిగా ఉన్నాను, పరా ఇంట్లో పాడుకుండడం కన్నా నా గుడిసెకి నేను యజమానిగా ఉంటానన్నటువంటి తత్వంతో బతికేవాడే దళిత నాయకుడు. అలాంటి తత్వంతో బతికే నాయకులందరినీ కూడా నువ్వు మార్చి నీ ఇష్టం వచ్చినటువంటి నీ తాబేదారులుగా మార్చి, అంటే నీ అహంకారం ఏంటి? దళిత నియోజకవర్గాల్లో నీ అహంకారం, నీ పెత్తందారి స్వభావం ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎక్కడైనా నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఎంతమందిని మార్చావు? దళితుల్ని ఎంతమందిని మార్చావు? ఈ నియోజకవర్గం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.